హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పర్ఫెక్ట్ రివ్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీపీ లింక్ బ్లూటూత్ 5.3 నానో యూఎస్బి అడాప్టర్ యొక్క రివ్యూని అయితే చూడబోతున్నాం. ముందైతే క్విక్గా బాక్స్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్లో మనకి యూజర్ గైడ్, బ్లూటూత్ అడాప్టర్ తప్ప ఇంకా ఏమీ లేవు. దీని ధర వచ్చేసి 599గా ఉంది. అయితే నేను కొంచెం వెయిట్ చేసి 500 రూపీస్కి అయితే తీసుకున్నాను. దీని ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా అమేజింగ్గా ఉంది. కంపెనీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా సెక్యూర్గా ప్యాకింగ్ చేశారు. అందుకే అనుకుంటా దీన్ని బాక్స్లో ఇవ్వకుండా చాలా సింపుల్గా ఒక పేపర్లో పెట్టి పంపించేశారు. ఇదే మన బ్లూటూత్ అడాప్టర్. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో చూడడానికైతే ఇలా సింపుల్గా చాలా చిన్నగా ఉంది. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3 లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. దీన్ని బ్లూటూత్ మౌస్, బ్లూటూత్ కీబోర్డ్, బ్లూటూత్ హెడ్సెట్, బ్లూటూత్ స్పీకర్, ఇంకా బ్లూటూత్ సౌండ్ బార్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది విండోస్ 11, విండోస్ 10, విండోస్ 8.1, విండోస్ 7 ఇంకా లినక్స్ యుబాంటుని కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మీద అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇది మేడ్ ఇన్ చైనా, బ్లూటూత్ వెర్షన్ 5.3. యూఎస్బి లోపల చూడడానికైతే ఇలా ఉంది. దీని మీద అయితే ఈ టాప్ ప్లేస్లో ఎలాంటి మార్కింగ్ అయితే లేదు. మన పేరైతే రాసుకోవచ్చు. ఇంకా ఇందులో బ్లింకింగ్ లైట్లు, లైట్ ఇండికేటర్లు అలాంటివి కూడా ఏం లేదు. సో చీకట్లో పనిచేసుకున్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బ్ అయితే ఉండదు. ఇది ప్లగ్ అండ్ ప్లే టైప్. దీన్ని మన యూఎస్బిలో కనెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బ్లూటూత్ ఐకాన్ని ప్రెస్ చేసి మనం ఏ డివైస్కి అయితే కనెక్ట్ చేయాలని అనుకుంటున్నామో ఆ డివైస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. నేనైతే ఇక్కడ యాడ్ బ్లూటూత్ డివైస్లో సెర్చ్ అయితే చేశాను, కానీ ఎలాంటి నా మొబైల్ ఫోన్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ వెయిట్ని అయితే ఇది డిటెక్ట్ చేయట్లేదు. చాలాసేపు స్ట్రగుల్ తర్వాత నేను దీని డ్రైవర్లని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ టీపీ లింక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ల్యాప్టాప్కి అయితే ఇది అవసరం పడకపోవచ్చు, డైరెక్ట్గా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ ఫైల్ అయితే కనిపిస్తుంది, UB500 వెర్షన్ 2.2 డ్రైవర్. దాన్ని ఓపెన్ చేసి ఇన్స్టాలర్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయాలి. నేను డ్రైవర్లని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను, అందుకే ఇక్కడ నో అన్నాను. ఇప్పుడు మరొకసారి బ్లూటూత్ ఐకాన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే చూడొచ్చు, దీని రేంజ్లో ఉన్న అన్ని బ్లూటూత్ డివైస్ని అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని నేను నా బ్లూటూత్ బల్బ్ స్పీకర్కి అయితే కనెక్ట్ చేశాను, అది బ్లూటూత్తో పనిచేస్తుంది. ఇది మన బ్లూటూత్ అడాప్టర్ యొక్క రివ్యూ.
బ్లూటూత్ రేంజ్ అయితే బాగుంది. దీని సిగ్నల్ స్ట్రెంత్ కూడా చాలా సూపర్‌గా ఉంది. అయితే ఇది డ్రైవర్ లేకుండానైతే అస్సలు పనిచేయదు. ముందుగా అయితే దీన్ని డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే నాకు చాలా టైం పట్టింది. ముందు అఫీషియల్ పేజెస్ అయితే అస్సలు ఓపెన్ అవ్వలేదు. తర్వాత చాలా సేపు సెర్చ్ చేసిన తర్వాతనైతే దొరికాయి. నేను అఫీషియల్ వెబ్‌సైట్ డౌన్‌లోడ్ లింక్‌నైతే డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. మీరు అక్కడి నుంచెల్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ల్యాప్‌టాప్‌కైతే డ్రైవర్స్ అవసరం లేదు. డెస్క్‌టాప్ మాత్రం ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.